ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ప్రకాష్ రాజ్ ఒక కరుడుగట్టిన హిందూ ద్వేషి. ప్రధానమంత్రి అన్న ఆయనకు పడదు, అంటే నీతి నిజాయితీ పరులైన రాజకీయ నాయకులు అంటే అసలు ఆయనకు పడనే పడదు. ఎప్పుడు దుమ్మెత్తి పోస్తూ ఉంటాడు. అందులోపల బీజేపీ అంటే విషయం కక్కుతూనే ఉంటాడు. సో ఇట్లాంటి వ్యక్తి ఈరోజు ఒక పవిత్రమైన నదిలో స్నానం చేస్తుండగా ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో మరి ఈయన ఏంది ఇట్లా సడన్గా ప్రయాగ్రాజ్కి పోయి కుంభమేళలో పాల్గొనడం అని చెప్పేసి మీరు అందరూ ఆశ్చర్యపోతున్నారు కదా. కాదు, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తయారు చేసిన పిక్ అది. సో దీని మీద పాపం ఆయన పోయి కేసు కూడా పెట్టిండు పోలీస్ స్టేషన్లో, నా మీద ఇట్లా ట్రోల్ చేస్తున్నారు అని. అయితే ఎవడో కానీ చాలా అద్భుతంగా పెట్టిండు. ఒకటి మాత్రం నిజం, ప్రకాష్ రాజ్ గారు మీరు విషం కక్కి లాస్ట్కు మీ బతుకు ఏమవుతుందో ఆ దేవుడే నిర్ణయించాలి. అయితే ఇక్కడ సోషల్ మీడియాలో దీని మీద ట్రోల్స్ ఎట్లయినాయంటే చాలా అద్భుతంగా రాశారు. ఒరిని అని నవ్వి, నువ్వు నిత్యం హిందుత్వంపై పడి ఏడుస్తుంటావు, దేవుడు లేడు, నేను దేవుడిని నమ్మను, నేను నాస్తికుడిని అని అంటావు, మళ్ళీ కుంభమేళకి ప్రయాగరాజ్కి వెళ్ళి స్నానం చేసి దేవుడికి దండం పెడుతున్నావు, ఏమనాలిరా నిన్ను నీ దుంపత్తెగా అని చెప్పేసి ఎవరో ఒక ఆయన ట్రోల్ చేసిండు. లాస్ట్కి ఏంద్రా అయ్యా ఇది అని చెప్పేసి ట్రోలింగ్ చేస్తున్నారు. ఇది కేవలం నిజంగా కూడా ప్రకాష్ రాజు ఆయన కుంభమేళకు వెళ్ళలేదు, ఆయన స్నానం ఎందుకంటే ఆయన పక్కా హిందూ వ్యతిరేకి. ఆయన నరనరాల్లో హిందుత్వం మీద విషం కక్కే వ్యక్తి. సో ఆయన మీద ఈ సోషల్ మీడియాలో కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని ఆయన ఫోటోని ఫ్రేమ్ చేసి అట్లా తయారు చేసిండు, ఆయన పోయినట్టు సృష్టించరు. ఏది ఏమైనా ఇక్కడ పాపపుణ్యాల కాసేపు పక్కన పెట్టి నదిలో స్నానాన్ని కూడా కాసేపు పక్కన పెడితే కనీసం ఆయనకు హిందుత్వం మీద భక్తి పెరగాలంటే ఇట్లాంటి సంగమంలో స్నానం చేస్తే ఆయన లోపల కనీసం మానవత్వం అన్న వస్తుందేమో, మంచి అన్న కలుగుతుందేమో, 10 మందిలో తను ఉన్నాను అన్న భావం కలుగుతుందేమో చూద్దాం.